హాయ్ విక్రమార్క భేతాళ కథలు పాడ్కాస్ట్ ప్రీక్యాప్ తెలుగులో అత్యంత ప్రాచుర్యం పొందిన నీతి కథలు. ఇవి విక్రమార్కుడనే రాజు, భేతాళుడి దెయ్యం మధ్య జరిగే సంభాషణల రూపంలో ఉంటాయి. దుష్ట సన్యాసి భేతాళుణ్ణి తీసుకురమ్మని రాజును కోరిన తర్వాత భేతాళుణ్ణి తెస్తున్న సమయంలో అతడు చెప్పే జటిలమైన కథ చివరలో ఒక ధర్మ సందేహాన్ని అడిగి తెలివిగా సమాధానం చెప్పకపోతే తల పగులుతుంది, చెప్తే మళ్లీ చెట్టుపైకి వెళ్తానని హెచ్చరిస్తాడు. ఆ ధర్మ సందేహాలకి రాజు సమాధానాలు చెప్పటం, దెయ్యం చెట్టుపైకి వెళ్లటం మళ్లీ జరుగుతుంటుంది. పట్టువదలని విక్రమార్కుడు అలా ఆ కథలకు సమాధానాలు చెప్తూనే ఉంటాడు. సమాధానం చెప్పలేని చివరి కథ తర్వాత ఏం జరిగింది, అసలు దుష్ట సన్యాసి దుష్ట పన్నాగం ఏమిటి, చివరకు ఏమైంది అనేవి తెలుసుకోవాలంటే మన ఛానల్ అండ్ పేజీ ఫాలో అవ్వండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, ప్రశ్నలకు సమాధానాలు తెలిస్తే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ తెలుసుకోవడం కోసం రీపోస్ట్ అండ్ షేర్ చేయండి. మళ్లీ చూడడానికి సేవ్ కూడా చేసుకోండి. ముఖ్యమైన విషయాలు. కథామూలం. ఇవి గుణాఢ్యుని బృహత్ కథ మరియు సోమదేవసూరి రచించిన కథాసరిత్సాగరం నుండి ఉద్భవించాయి. కథాంశం: నిశితమైన విశ్లేషణ, ధర్మ సందేహాల నివృత్తి, సామాజిక అవగాహన ఈ కథల ముఖ్య ఉద్దేశ్యం. పాత్రలు: రాజా విక్రమార్కుడు, మాయావి మరియు భేతాళుడు. ఈ కథలు ఎక్కడ ఉంటాయి? చందమామ కథలలో, అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజీ అండ్ యూట్యూబ్ ఛానళ్లలో ఆడియో రూపంలో ఉంటాయి. థ్యాంక్ యూ.